మా వ్లాగ్లోకి స్వాగతం. నమస్తే దోస్తులు, ఎట్టున్నారు అందరూ? చూస్తున్నారా ఈడేమరా మళ్ళీ ఎట్లా తయారైపోతున్నా అనుకుంటారు. లేదు, అయ్యో మా అక్క వాళ్ళకి కూడుంది లో టైంలో. అయితే అలా బోనాల తర్వాత ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది కూడిలో. సో ఆ ఫంక్షన్ పోదామని చెప్పి ఇక పోతున్నాం. ఇంట్లో అందరం తయారై పోతున్నాం. ఇక ఇప్పుడే అందరం కార్లు ఎక్కుతున్నాం. ఇక ఇక్కడ రెడీ అయిపోయి ఉన్నారు. అయ్యో ఈ పిచ్చి పిల్ల అన్నీ సర్దుతూనే ఉంటుంది, ఎప్పుడు సర్దుతూనే ఉంటుంది. సరే ఇక పోతా మాట్లాడుతున్నాం. అసలు ఆడ ఏం చేస్తారు, ఎట్లుంటుంది, ఏంది అడిగి పోయినాక చెప్తారు. అది ఇప్పుడు ఆర్మీతో మనకి ఏమైనా పని ఉందా? స్కూల్లోనే కదా దింపేది. స్కూల్లోనే కదా ఆర్మీ. మండే మరి సండే అయిపోయింది, హాలిడే అయిపోయింది. మండే హాలిడే ఏం లేదు. బోనాల పండుగ అయిపోయింది నిన్ననే, సండే. ఇలా మండే ఇవ్వాలి. ఏంది ఆర్వి? ఎప్పుడు ఇవ్వాలనా? నేను పిలిచినారా? నేను ఇన్వైట్ చేసినారా ఆర్వి వాళ్ళు? కొన్ని డేస్ అయినాక బోనాలు అయిపోతాయి కదా. భాస్కర్ తాతయ్య వాళ్ళట బోనాలు తీస్తున్నట్ట. ఈ ఇయర్ లేదు. నీకు చెప్పిండ్రు ఆర్వి? ఇట్లనే పెడుతుంది నేను బ్లాగ్లో, నువ్వు ఇట్లనే చెయ్యి. ఇక అట్లా మా పిచ్చి పిల్లతో ఎంటర్టైన్ చేసుకుంటూ పోతున్నాం. ఇక అంబేద్కర్ స్టాచ్యూ అతి పెద్దది. ఇక ఇది అయితే సెక్రటేరియట్, మన తెలంగాణకే ప్రైడ్. ఇది అమరవీరుల స్తూపం. ఇక వాండి గుడి దాకా వచ్చినాం. గుడి దగ్గరికి రీచ్ అయిపోయాం, కానీ మనకి ఇప్పుడు గుడిలో కాదన్నమాట పని. ఆ గుడి ఇందాక నేను చెప్పి ఇక్కడ ఏం చేసుకుంటుంటే ఇప్పుడు బియ్యం కలుపుకుంటున్నాం. రావే ఘటములల్ల పూల మీద అంబా బావా. మా వ్లాగ్లోకి స్వాగతం. ఇందాక ఘటం చూసినారు కదా ఎత్తుకున్నట్టు ఆయనని, ఇప్పుడు తీసి వీళ్ళు ఎదురుకు వస్తున్నారు అన్నట్టు చూడండి. ఇంకా లోపలికి ఆయనను ఎదుర్కొస్తున్నారు గుడిలో నుంచి. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఘటంకి పూజ చేసి ఘటంని ఎత్తుకొని మళ్ళీ ఇక్కడ మా అక్క వాళ్ళు వీళ్ళందరూ ఒడిబియ్యం పోసుకున్నారు కదా, ఇక్కడ నుంచి అందరు కలిసి మళ్ళీ గుడికి పోవాలి. గుడిలో అమ్మవారికి పెట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్. ఇక ఈయననే అన్నమాట ఘటం ఎత్తుకున్నట్టు ఆయన. ఈయన వచ్చి ఇప్పుడు అక్కడ అమ్మవారికి పూజ చేసి, మైసమ్మకి పూజ చేసి, కట్ట మైసమ్మకి అక్కడి నుంచి ఘటం ఎత్తుకొని ఈయనే మళ్ళీ గుడికి తీసుకెళ్ళాలి ఇప్పుడు దాన్ని.
ఇక ఇప్పుడు ఆయనను తీసుకొచ్చారు కదా, ఆయనను తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఓడిబిఏ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇంకా అందరూ రెడీ అయి నిల్చొని ఉన్నారు చూడండి. ఇప్పుడు ఓడిబియ్యం పోసుకునే కార్యక్రమం ఉంటుంది కదా, అది స్టార్ట్ అవుతుంది. ఈ ఓడిబియ్యం పోసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడి నుండి మళ్ళీ ఇప్పుడు ఆయన పూజ చేస్తారు. ఆయన పూజ చేసి ఘటాన్ని ఎత్తుకొని గుడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఘటంని అక్కడ కూడా ఫుల్ బ్యాండ్ సపోర్ట్లు అన్నిటితోని ఫుల్ మజా మస్తీ డ్యాన్స్లతోని అక్కడ గుడి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్గా మీకు చెప్పలేదు కదా ఇక్కడ జరుగుతుందని. లోవర్ ట్యాంక్ బండ్లో ఉన్న కట్టమైసమ్మ గుడిలో జరుగుతుంది ఇది. ఇక్కడికి ఇక్కడికి ఓడిబియ్యం అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఆయనకి శాల్వాలు దండలు వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ గుడి సభ్యులకి వాళ్ళందరికీ దండలు శాల్వాలు వేసి ఇక్కడి నుంచి ఆయనని సత్కరించుకొని ఇప్పుడు ఆయన పూజ స్టార్ట్ చేస్తాడు. అమ్మవారికి మొక్కి పూజ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేసి ఆయన కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు ఘటాన్ని ఎత్తుకొని బయలుదేరుతాను గుడికి. ఫైనలీ మొత్తం అయిపోయింది. అన్నీ చేసినాం, ఇంటికి పోతున్నాం. మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి కంటెంట్, ఇంకా మంచి బ్లాగ్స్ వస్తాయి. ఈ డ్రెస్ చూసి అనుకుంటారేమో ఈడియంలో స్టార్టింగ్ లో ఇప్పుడు ఎండింగ్ లో ఇంకోటి ఇచ్చినాను. ఒక స్టంట్ జరిగింది, అందుకని చెప్పి మార్చాల్సి వచ్చింది. చలో ఉంటా మరి, బాయ్.